ఆయనే మనల్ని ఆయన ఏం చేశాడు, కోరుకుంటున్నాడు. ఈరోజు మనం ఇక్కడికి వచ్చాము లేదా ఈ వాక్యాన్ని మనం వినగలుగుతున్నామని అంటే ఇది అనుకుంటాం చాలాసార్లు, మనంతటి మనమే వచ్చాము, లేదా మనకి ఇష్టమై ఉండి మనం వచ్చాము, మన ఇష్టపూర్వకంగా మనం ఇక్కడ కూర్చున్నాము లేదా వింటున్నాము అనుకుంటాం. కానీ వాటన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఆ దేవుడే, ఆ భగవంతుడే మనల్ని ఏం చేస్తున్నాడు, తన దగ్గరకు రావడానికి ఆయన అవకాశాలను మనకి ఇస్తున్నాడు. నేను నీ దేవుణ్ణి అని చెప్పుకోవడానికి ఆయన ఎంత ఇష్టపడతాడో. బైబిల్ గ్రంథంలో ఆయన గురించి మనం కొన్ని మాటలు చదివితే, నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయనే వచ్చాడంట. పాపుల్ని రక్షించడానికి యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చాడు. ఈ మాటలు మనకి ఏం తెలియజేస్తాయనంటే, మనం వెళ్ళలేదు దేవుని దగ్గరికి. మనం వెళ్ళి ప్రభువా రా అని చెప్పి ఎవరు ప్రభుని అడగలేదు. దేవుడే ఈ లోకానికి, ఆకాశమును విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి నశించిపోతున్న మానవుల కొరకు ఆయన దిగి వచ్చాడు. దీని గురించి మనం ఎంత ఆలోచించినా అది మనం బుర్రలకు అందదు. ప్రభువా, నేను నిన్ను ఎలా కలుసుకోగలను, భగవంతుడా నేను నీ దగ్గరికి ఎలా రాగలనంటే, నువ్వు నా దగ్గరికి రావడం కాదు, నేనే నీ దగ్గరికి వస్తున్నాను అని చెప్పి ఆయనే మన కొరకు ఈ భూలోకానికి దిగొచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ మరొక ఆలోచన కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఏంటి అంటే, తాను వారి దేవుడును అనిపించుకోవడానికి దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఒకటి, మన దేవుడు అనిపించుకోవడానికి ఆయన ఇష్టపడతామే కాదు, నేను మీ దేవుడిని అనిపించుకోవడానికి ఆయన సిగ్గు లేదానికి. ఈ రోజులో మనం చాలాసార్లు దేవుడిని గురించి మాట్లాడడానికి కానీ, దేవుని యొక్క భక్తి గురించి మనం మాట్లాడడానికి కానీ, ఆ కోటాలకు రావడానికి కానీ ఎంతో సిగ్గుపడేవారిగా మనం చాలాసార్లు ఉంటాం. కానీ బైబిల్ గ్రంథంలో ఎంత చక్కగా దేవుడు రాయించాడని అంటే, నేను వారిని గూర్చి నేనేం చేయను, సిగ్గుపడను. దేవునికి సిగ్గు లేదు మన గురించి చెప్పడానికి, లేదా మనం ఆయన పిల్లలు అని అనడానికి. నిజంగా ఆయన ఎక్కడ కూడా సిగ్గుపడట్లేదు. ఇది ఎంత గొప్ప విషయం కదా. వాస్తవానికి ఆలోచిస్తే మన పేరు ఎత్తడానికి కూడా, మన గురించి చెప్పడానికి కూడా చాలాసార్లు ఏమంటారు అంటే, అంత మన పేరు ఎత్తడానికి కూడా మనం సరిపోనంత జీవితాలు కలిగిన వ్యక్తులు మనం. మీకు అర్థమవుతుందా? మన పేరు ఎత్తడానికి కూడా సరిపోనంత అనామకపు జీవితాలు మనవి. దానికి తోడు ప్రతి మనిషి కూడా ఘోరమైన పాపముల చేత ప్రతి మనిషి కూడా తన జీవితకాలంలో ఏదో ఒక తప్పు చేస్తూ దేవునికి దూరంగా, లేకపోతే నరకానికి దగ్గరగా అసలు అతని పేరెత్తడమే పనికిరాదు, పనికి మాలినవాడు అన్నట్టుగా మనుషులు ఈ భూలోకంలో సంచరిస్తూ ఉంటుంటే, అలాంటి వ్యక్తుల్ని అంటున్నాడు, నేను వారి దేవుణ్ణి అంటున్నాడు. ఒకసారి ఒక ఘోరమైన ఈ భూలోకంలో ఘోరంగా త్రాగి తన యొక్క కుటుంబాన్ని అంతటిని ఏడిపిస్తూ, ఒక రూపాయి సంపాదన లేకుండా విచ్చలవిడిగా తిరుగుతూ ఒక నిరుపేదగా మారిపోయిన ఒక వ్యక్తి అలా వచ్చి మందిరంలో కూర్చున్నాడంట. మందిరంలో కూర్చొని దేవుని వాక్యాన్ని వింటుంటే ఆ రోజు December 31 వాగ్దానాలు తీసుకునే రోజు అనమాట. ఆ వాగ్దానాలు తీసుకుంటున్నప్పుడు ఆ వాగ్దానంలో ఉన్న మాట ఏంటి తెలుసా? నేను నీతిమంతునని ఎంచుతున్నాను అనే మాట వచ్చేటట్టు నోవహుతో దేవుడు బైబిల్లో ఒక మాట అంటాడు, ఈ తరము వారందరిలో నీవే నా ఎదుట నీతిమంతుడు, లేదా నీవే నా ఎదుట నిందారహితుడు. అసలు అర్థం ఉందా? చూడడానికేమో భూలోకంలో అతను ఎలాంటి వాడు, ఒక ఘోరమైన తప్పు జీవితాన్ని బ్రతుకుతున్నాడు. తన కుటుంబానికి ఉపయోగపడేవాడిగా లేడు, లేకపోతే తనకు తెలిసిన వారికి ఎవరికి కూడా ఉపయోగపడేవాడిగా లేడు. ఒక భయంకరమైన త్రాగుబోతుగా ఉన్నాడు. కానీ అలాంటి వ్యక్తిని దేవుడు తన వాగ్దానంలో చెప్పిన మాట ఏంటి అని అంటే, ఈ తరం వారిలో నీవే నా ఎదుట, అంటే దేవుడు తాగడానికి అతను ప్రోత్సహించట్లేదు, కానీ నువ్వు మారిపోతున్నావు, నువ్వు నాకు కావలసిన వాడివి అని చెప్పి దేవుడు అతన్ని పిలుచుకోవడానికి దేవుడు ఎంత ఇష్టపడ్డాడు.
ఆ విషయం ద్వారా మనం తెలుసుకోవచ్చు. బైబిల్లో దేవుడు ఈ భూలోకంలో 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో ఆయన సంచరించినప్పుడు, ఆయన జీవించినప్పుడు అలాంటివి ఎన్నో మనం చూడవచ్చు. ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒక స్త్రీ మాట్లాడుతూ ఉంటుంటే ఆ చుట్టూ దేవుని నమ్ముకున్నామన్న పేరు పెట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఆ చుట్టూ యేసుక్రీస్తు చుట్టూ కూర్చున్నారు. ఆయన ఆమెతో మాట్లాడుతున్నాడు. మంచిగా ఆమెతో మాట్లాడుతుంటే వాళ్ళ హృదయాల్లో అనుకుంటున్నారంట, పక్క పక్కన గుసగుసలు ఆడుకుంటున్నారంట, ఇలాంటి వ్యక్తితో ఇంత గొప్పవాడు ఎలా మాట్లాడుతున్నాడు, అసలు ఈయన గుర్తించట్లేదా, ఆమె ఎంత పాపం, ఆమె ఎంత తన జీవితాన్ని ఎంతగా పాడు చేసుకున్న వ్యక్తితో ప్రభు గుర్తించట్లేదా, అలాంటి వ్యక్తితో దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ప్రభు అన్నాడు, ఈమె మీ అందరికంటే ఎక్కువ నీతిమంతురాలు, ఈమె మీ అందరికంటే ఎక్కువ నీతిమంతురాలుగా నేను ఆమెను మారుస్తున్నాను. అంటే మన ఆలోచనకి దేవుని ఆలోచనకు ఉన్న తేడా చూడండి. ఒక వ్యక్తి త్రాగితే మనం ఆ వ్యక్తిని పాపాన్ని నిందేస్తాం, ఒక వ్యక్తి తిరిగితే మనం ఆ వ్యక్తిని తిరిగిపోతాన్ని నిందేస్తాం, ఒక వ్యక్తి ఈ భూలోకంలో ఒక చిన్న తప్పు చేసినా ఆ వ్యక్తిని మనం భయంకరమైన హీనంగా చూస్తాం. కానీ దేవుడికి ఉన్న లక్షణం ఏంటి అని అంటే, ప్రాముఖ్యంగా ప్రభుని యేసుక్రీస్తుకున్న గొప్ప లక్షణం ఏంటి అని అంటే, ఆయన అలాంటి పాపులైన వారిని తన దగ్గరకు చేసుకోవడానికి ఆయన ఏమాత్రము సిగ్గుపడే దేవుడు. ఈరోజు నిజంగా ఆలోచిస్తే ఆయన నిజంగా అలా సిగ్గుపడేవాడే అయితే ఈరోజు నేను ఇక్కడ నిలబడలేను, మీరు ఇక్కడికి వచ్చి కూర్చోలేరు. ఈరోజు ఎవరు కూడా ఆయన సన్నిధికి చేరడానికి అవకాశమే, ఏ భేదం లేదు. మనుషులందరూ కూడా తమ త్రోవల్లో తప్పిపోయిన వారే. కానీ కనికరం కలిగిన దేవుడు ఎలాంటి వాడు అంటే, అలాంటి ఘోరమైన తప్పిదాలతో ఉన్న వాళ్ళ జీవితాలని నా పిల్లలు అని చెప్పుకోవడానికి ఆయన ఏమాత్రం సిగ్గుపడడు. బైబిల్లో ఎంతో మందిని, ప్రభా నువ్వు అతను ఎందుకు పిలిచావు, నువ్వు అతను ఎందుకు నీ దగ్గర పెట్టుకుంటున్నావు, నువ్వు అతను ఎందుకు నీ కొడుకుని నీ కుమారుడు లేదా నీ కుమార్తెని ఎందుకు పిలుస్తున్నావు అని అంటే, దేవుడు ఎంత స్పష్టంగా బైబిల్లో మాట అంటాడంటే, ఆరోగ్యం కలిగిన వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను నీతిమంతుల కోసం రాలేదు, నేను పాపులను పిలువచ్చితిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. చూడండి దేవుని యొక్క ఆలోచన ఎంత గొప్పదో, యేసుక్రీస్తు ఎంత గొప్పగా ఆలోచిస్తాడో, ఆయన ఆలోచన తీరలాంటిదో. ఈ రోజుల్లో మనం బైబిల్ పట్టుకున్న వాళ్ళని చూసి, రోజు చర్చిలకు వెళ్ళే వాళ్ళని చూసి కంగారు పడిపోతుంటాం. అబ్బో వీళ్ళు అందరిని ఎక్కిరిస్తారు, అందరికీ వంకలాడతారు, అందరికీ వేలు పెట్టి. యేసుక్రీస్తులో అలాంటి ఆలోచన విధానమే యేసుక్రీస్తులో లేదు. అది ఎంత మన కొరకు వెతికేవాడనంటే, ఎంతగా మనల్ని కోరుకునేవాడనంటే, ఒకసారి ఒక ఘోరమైన తప్పు చేస్తూ దొరికిపోయిన ఒక స్త్రీని, బైబిల్లో ఉన్న విషయం, ఆమెను 100 మంది ఆమెను బలవంతంగా యేసుక్రీస్తు దగ్గరికి పట్టుకొని వచ్చి, ఈమె ఘోరమైన తప్పిదం చేస్తుంటే మాకు కనబడింది, ఈమెను రాళ్ళతో చావగొట్టాలి, నువ్వేమంటావు చెప్పు అని ప్రభుని సూటిగా వచ్చి అడిగితే, ఆ రోజు యేసుక్రీస్తు ప్లేస్లో మనం ఎవరు ఉన్నా సరే, బైబిల్లో ధర్మశాస్త్రం ఉంది కదా, రాళ్ళతో ఆమె అంత ఘోరంగా మీకు తప్పు చేసింది అనిపించినప్పుడు ఏం చేయాలి, ఆమెను రాళ్ళతో కొట్టి చంపేయండి. అంతమంది దగ్గర మంచి పేరు సంపాదించుకోవాలనుకుంటారా, లేకపోతే ఆల్రెడీ ఈమె తప్పు చేసిన వ్యక్తి అని చెప్పి ఆల్రెడీ తలదించుకున్న వ్యక్తి వెనకాల నిలబడాలని ఎవరైనా అనుకుంటారా? ఎవరు అనుకోరు. ఈరోజు సాక్షాత్తు మనం కూడా మీ కుటుంబంలోనైనా మా కుటుంబంలోనైనా ఎక్కడైనా మనము ఏదో ఘోరమైన దొంగతనం చేసి దొరికిపోయి అనుకోండి, ఊరంతా నిన్ను నిందిస్తుంటే ఇంట్లో వాళ్ళు కూడా ఏం చేస్తారు, నిందిస్తారు. మీరు ఏదైనా చేసుకోండి. కానీ ఆ భగవంతుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లక్షణం అది కానే. ఆయన ఘోరమైన పాపులైన వారిని, ఘోరమైన తప్పిదాల్లో ఉండి మారాలి అనే ఆశ ఉన్న వారిని, తమ జీవితాల్ని అయ్యో నేను మారలేకపోతున్నాను, అయ్యో నేను ఈ తప్పుని మార్చుకోలేకపోతున్నాను, నా జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాను అనుకున్న పరిస్థితులు ఉన్న వారిని, వారి గురించి ఆయన సిగ్గుపడి వారిని వదిలివేసే దేవుడు.
మనం చదువుతున్న వచనంలో ఉంది, దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు, నా పిల్లలని పిలుచుకుంటాడు ఆయన. ఆ రోజు జరిగింది ఏంటో తెలుసా? 100 మంది ఆమె మీదకి వచ్చి ఆమె మీద నింద వేస్తుంటే యేసుక్రీస్తు చాలా నిశ్శబ్దం ఒక మాట అన్నాడు. బైబిల్లో ఉంది, మీలో పాపం చేయని వాడు ఎవడో మొదట ఆమె మీద మీలో పాపం చేయని వాడు ఎవడో మొదట ఆమె మీద రాయి వేయండి. దాదాపు 100కు పైగా వచ్చిన మనుషులు ఒకటి తర్వాత ఒకడు ఆ తెచ్చిన రాళ్ళను అక్కడ పడేసి వెళ్ళిపోయారు. కాబట్టి రాయి వెయ్యగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే భూమి మీద ఎవరు? ఆయనే. ఆ రోజు సన్నివేశాన్ని మీరు ఆలోచిస్తే అందరూ వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎవరికి కూడా ఆమె మీద రాయి వేసే శక్తి లేదు. ఎందుకంటే దేవుడు అడిగిన ప్రశ్న అంత ఖచ్చితమైన ప్రశ్న అడిగాడు. మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి. చూడండి, దేవుడు అంత ఖచ్చితంగా ప్రశ్నించినప్పుడు, అంత ఖచ్చితంగా అడిగినప్పుడు పాపం లేనివాడు ఎవడు? ఈరోజంటే నువ్వు దొరికావు, ఈరోజంటే ఆ స్త్రీని మనం తప్పుపట్టుతున్నాం, కానీ మన హృదయాంతరంగాన్ని మనం ఏం చేయలేం, మోసం చేయలేం. ఒకవేళ మనం మోసం చేసి రాయేసిన అక్కడ ఉన్నది ఎవరు? యేసుక్రీస్తుతో చెలగటం కాదు. ఆ రోజుల్లో మనం ఉంటే మనం అనుకుంటాం, ఏముంది, మన ఏం దొరకలేదు కదా, రాయేసేద్దాం అనుకుంటాం. రాయి వేయడానికి చెయ్యెత్తినప్పుడే ప్రభు అంటాడు, నీవు ఎక్కడ తిరిగి వచ్చావు నాకు తెలీదా, నువ్వు నిన్నేం చేసావు నాకు తెలీదా అన్నాడంటే చాలు. ఆమె మీదకి వచ్చిందా మన మీదకి అంత సీన్ అంతా మన వైపు తిరిగిపోతుంది అని చెప్పి ప్రతి ఒక్కడు గుర్తు ఎరిగి అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు రాయి వేయగలిగింది ఎవరైనా ఉన్నారని అంటే యేసుక్రీస్తే వేయగలడు. అప్పుడు కూడా ప్రభు ఏమన్నాడు తెలుసా? అమ్మా, నీకెవరు శిక్ష విధింపలేదా, నీ మీద ఎవరు రాయి వేయలేదా అంటే, లేదు ప్రభువా, ఇక రాయి వేయగలిగింది, నన్ను నిందించగలిగింది లేదా నాకు శిక్ష వేయగలిగింది ఎవరు ఉన్నారంటే నువ్వు ఒక్కడవే అన్న చందాన ఆమె నిలబడితే అప్పుడు ప్రభు అన్నాడు, నేను కూడా నీకు శిక్ష. చూడండి, యేసుక్రీస్తులో ఉన్న అమోఘమైన, యేసుక్రీస్తులో ఉన్న అద్భుతమైన లక్షణం ఏంటి అని అంటే, ఆయన నిందించే దేవుడు కాదు, ఆయన మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు, ఆయన మన పాపాలను ఎత్తిపెట్టి మనల్ని మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. బైబిల్లో మనం చదివిన మాట ఏంటంటే, దేవుడు వారిని గూర్చి దేవుడు మనుషుల గురించి సిగ్గుపడేవాడు కాదు. ఒక పాపాత్మురాలైనా, నువ్వు ఒక పాపాత్ముడు అయినా, నువ్వు ఒక దొంగవైనా, నువ్వు ఈ భూలోకంలో మనుషులందరి చేత త్రోసివేయబడిన వాడువైనా సరే, అందరూ త్రోసేశారు కదా, నేను తోసేస్తున్నాను, నీ పేరు నా నోటిలో చెప్పలేను అనేవాడు కాదు. మనుషులందరూ నీ పేరుని దూషించి హేళన చేస్తే ఆయన ఎలాంటి వాడు అని అంటే, నీ పేరును ఆయన ఏమని చెప్తున్నాడు? ముందు వచ్చిన చదివాం కదా, వారి దేవుడును అని చెప్తాడు. ఫలానా వ్యక్తిని, నువ్వు ఏ వ్యక్తినైతే నువ్వు త్రోసివేశావో, నువ్వు ఏ వ్యక్తినైతే హీనంగా చూసావో, ఆ వ్యక్తి పేరు చెప్పుకొని నేను ఆ వ్యక్తి దేవుణ్ణి అని చెప్పుకుంటాడు ఆయన. భూలోకంలో దేవుడు కోరుకున్న వారిని మీరు చూస్తే, ఆయన కోరుకున్న వారిలో ఎవరు గొప్ప వాళ్ళు ఉండరు, ఆయన కోరుకున్న వారిలో హేమాహేమీలు ఉండరు, ఆయన కోరుకున్న వారిలో బడా ధనవంతులు ఎవరు ఉండరు. మీరు గమనించని కావాలంటే నిరుపేదలు ఉంటారు. ఘోరమైన పాత జీవితం అంతా ఘోరమైన జీవితం ఉన్నవారు ఉంటారు. అందుకే మీరు సాక్ష్యాలు వింటూ ఉంటే, ఒక్కొక్కరి జీవితాన్ని వాళ్ళు చెప్తా ఉంటే, వాళ్ళు ఎంత కఠినంగా బ్రతికేవాళ్ళు, వాళ్ళు ఎంత పాపులుగా బ్రతికేవాళ్ళు, వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తూ ఉండేవాళ్ళు. అలాంటి ఘోర స్థితిలో ఉన్నవారిని కానీ, లేదా నిరుపేదలైన వారిని కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే దగ్గరకు తీసుకు. ఆయన భూలోకంలో మంచివారి దేవుడు కాదు, కానీ భూలోకంలో చెడ్డవారందరినీ మార్చడానికి, చెడ్డతనాన్ని ప్రోత్సహించడానికి కాదు, వారి పేరుని, వారి నిందను తన మీద వేసుకొని వారిని తన దగ్గరకు తీసుకోవడానికి ఆయన ఏమాత్రము అవమానముగా దాన్ని ఎంచని. యేసుక్రీస్తు ఎంతగా ఈ బైబిల్లో రాయబడినట్లు ఆయన ఎంతగా మనుషుల కొరకు సిగ్గుపడడు అని అంటే, ఆయన ఆకాశంలో ఉండి దేవుడుగా, ఆయన భూలోకాన్ని సర్వ ప్రపంచాన్ని ఏలే దేవుడుగా ఉండి ఆ స్థాయిలో ఉండి కూడా ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఉంది, మన కొరకు ఒక బానిసగా, మన కొరకు ఒక దిక్కులేని వాడిగా మన స్వరూపంలోనికి ఆయన మారిపోయాడు.
మారిపోయి మన కొరకు శిలువ మీద ఆయన 3 మేకులతో వేలాడబడ్డాడు. సిగ్గుపడలేదు. నేనంత దేవుణ్ణి, నేను భూలోకాన్ని, ఈ సర్వ ప్రపంచాన్ని సృష్టించిన వాడిని, నేనేంటి మనుషులందరి ముందు అర్ధనగ్నంగా మేకులతో కొట్టించుకుని ఎలాంటివేంటి అని అనుకోలేదు. ఎందుకంటే ఆయన తప్ప ఈ భూలోకంలోనికి ఈ రక్షణను కానీ పాప క్షమాపణ కానీ తీసుకురాగలిగిన ఆ యొక్క శక్తి ఎవరికీ లేదని ఆయన గుర్తెరిగాడు. నిజంగా యేసుక్రీస్తే గనక ఈ లోకానికి రాకపోయిందంటే ప్రతి మనిషి యొక్క పాప భారం అలా ఉండిపోవాల్సిందే. అది తొలగిపోవడానికి అవకాశమే లేదు. బైబిల్లో ఉంది ఒక మాట, ఏలైనగా మేకల రక్తము, కోడెల రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. పాపాన్ని ఏది తీసివేయలేదు. ఏమండి, ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేసి పారిపోయావు అనుకోండి, వేరే దేశానికి వెళ్ళిపోయావు అనుకుందాం, కాసేపు ఇక్కడ ఏదో ఎవరి ఇంటిలోనో కొన్ని లక్షల రూపాయలు నువ్వు దొంగిలించి నువ్వు వేరే దేశానికి వెళ్ళిపోయావు. దాదాపు 15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు మస్కట్లోనో, దుబాయ్లోనో, కువైట్లోనో, పోనీ అమెరికాలోనో ఉన్నావు అనుకుందాం. 15 సంవత్సరాల తర్వాత నువ్వు వచ్చావు. 15 సంవత్సరాల తర్వాత అనుకున్నావు అందరూ మారిపోయారు, తరం మారిపోయింది, అందరూ మర్చిపోయి ఉంటారు అని నువ్వు వచ్చి రాగానే జరిగే విషయం ఏంటి తెలుసా? జరిగే విషయం ఏంటి? ఎయిర్పోర్ట్లోనే నిన్ను పట్టేస్తారు. ఎయిర్పోర్ట్లోనే పట్టేస్తారు నిన్ను. నువ్వు 15 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు వెళ్ళి అయిపోయినా సరే నువ్వు ఎయిర్పోర్ట్లో ఇండియాకి అడుగు పెట్టగానే మళ్ళీ నిన్ను పట్టేస్తారు. అంటే దాని అర్థం మనకి ఏం తెలియజేస్తుందంటే ఆ సన్నివేశం, మనిషి యొక్క పాపమును భూమి మీద ఏం చేయలేదు, తీసివేయలేదు. ఆ పాప రుణం అలా ఉండిపోతుంది. ఒక్కసారి మన మీద ఒక కేసు ఫైల్ అయిందంటే అది ఎప్పటికీ అలా ఉండిపోతుంది అంతే. కొన్నిసార్లు మనం న్యూస్లో చూస్తుంటాం, అతను 30 సంవత్సరాల తర్వాత దొరికాడు, 40 సంవత్సరాల తర్వాత పోలీసులు పట్టుకున్నారు. ఎలా? ఈ భూలోకంలో చేసే చిన్న చిన్న తప్పులకే ఆ పాప రుణాన్ని భరించాల్సి వస్తుంది. కానీ ప్రతి మనిషి కూడా తన జీవిత కాలంలో తన హృదయాలోచన వల్ల, తను చేసిన ప్రతి దుష్క్రియల వల్ల పాపిగా మారిపోయినప్పుడు ఆ పాప రుణాన్ని తీసేసేది ఏదీ లేదు భూమి మీద. అందుకే ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్న అనేక మంది ఋషులు ఎలా భగవంతుని ప్రార్థించారంటే, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ అని మనం చదువుతూ ఉంటాం. ఎన్నో గ్రంథాల్లో మనం చదువుతూ ఉంటాం. చీకట్లో ఉన్నాము, మమ్మల్ని వెలుగులోకి నడిపించు భగవంతుడా. అసత్యంలో ఉన్నాము, మమ్మల్ని సత్యంలోకి నడిపించు. మరణిస్తున్నాము, మనుషులుగా మేము చచ్చిపోతున్నాము, మమ్మల్ని బ్రతికించు. మమ్మల్ని అమృతంగమయ, మమ్మల్ని మరణము లేని వారిగా మార్చు అని చెప్పి ఏడ్చారు, భగవంతుడికి మొరపెట్టుకున్నారు. అలాంటి సమయంలో ఉన్న ఒకే ఒక్క దారి ఏంటో తెలుసా? మేకల రక్తము, కోడెల రక్తము, ఎడ్ల రక్తము పాపాలని తీసివేయలేని ఆ ప్రపంచంలో, ఆ తరుణంలో సాక్షాత్తు ఆ భగవంతుడే ఒక మనిషిగా మారి, ఆయనే ఒక గొర్రెపిల్లకు బదులు ఆయనే ఒక గొర్రెపిల్లగా మారి, తనే ఒక మానవ శరీరాన్ని ధరించి ఆ శరీరంలోనున్న ఆ నిష్కలంకమైన రక్తము, ఆ యొక్క పాపము మచ్చలేని రక్తాన్ని భూమి మీద చిందిస్తే తప్ప ఈ లోకానికి అంటుకున్న శాపము తొలగిపోదు అని దేవుడు తను దిగి రావడానికి ఆయన ఏం చేయాల? సిగ్గు పడలే. నాకేమైంది, పోతే పోనేవ్వండి. ఏమండి, చాలాసార్లు మనకు అనిపించవచ్చు, దేవుడు ఎందుకండి పాపలు ఇంకా భరిస్తున్నాడు, తీసేయచ్చు కదా, తీసేసి కొత్త లోకాన్ని సృష్టించవచ్చు కదా. అంటే దేవుడు నిన్ను కోల్పోవడానికి ఆయన ఏమాత్రము ఇష్టపడట్లేదు. నిన్ను సంపాదించుకోవడం కోసం ఆయన ఏమాత్రము సిగ్గుపడకుండా ఈ లోకానికి వచ్చి అర్ధనగ్నంగా 3 మేకులు తను వేలాడదీయబడ్డాడు. అందుకే ఈ రోజుకి అనేకులు హేళన చేస్తారు ప్రభుని. ఏమా నువ్వు అది యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తావు, ఆయనే శిలువ మీద మేకులు తీసుకొని రాలేకపోయాడు, ఆయన్ని నువ్వు ఏం వెంబడిస్తావంట. అది ఈ రోజు నుంచి అడిగే ప్రశ్న కాదు. సాక్షాత్ ఆయన యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుతున్నప్పుడే నువ్వు అందరినీ రక్షిస్తావు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని హేళన చేశారు. అంటే మనల్ని గురించి ఆయన ఏమాత్రము సిగ్గుపడకుండా తన సిగ్గంతటిని వదిలేశాడు. ఎలాంటి దేవుడు, ఎక్కడికి మారాడు? ఆకాశాన్ని, మహాకాశాన్ని తన నోటి మాటతో సృష్టించిన దేవుడు, సర్వ ప్రపంచాన్ని తన కనుసైగతో శాసించగలిగిన ఆ పరమ భగవంతుడు మనిషిని లేదా నిన్ను నన్ను ఘోర పాపులుగా ఉన్న మనల్ని ప్రేమించి
మనల్ని పాపం నుంచి విడిపించడానికి ఒక నిష్కలంకమైన గొర్రె పిల్లగా తన రక్తాన్ని భూలోకంలో చిందించడం కోసం మన గురించి సిగ్గుపడకుండా మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఏ విషయంలో మన కొరకు సిగ్గుపడ్డాడు? ఆయన మన ప్రార్థనలు వినడానికి సిగ్గుపడ్డు, మనల్ని క్షమించడానికి. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీవు కార్చిన ఈ భూలోకంలో నువ్వు కార్చిన నిష్కలంకమైన ఆ అమూల్యమైన రక్తముతో నా పాపాలని కడుగు అంటే, అరే నువ్వు అన్ని తప్పులు చేసి నా దగ్గరికి ఎలా వస్తావురా? నీకు సిగ్గులేదా? నీ పేరు చెప్పడానికే నాకు సిగ్గు అనిపిస్తుంది అనే దేవుడుగా. అమ్మా, నేను కూడా నీకు శిక్ష విధింప, ఇక నువ్వు పాపము చేయి. దేవుడు ఎంత పరిశుద్ధుడు, దేవుడు ఎంత అమూల్యమైన దేవుడు. ఈరోజు మనం వింటున్న వాక్యం ఎంత గొప్పది అని అంటే, సిగ్గుపడడు మన కొరకు ఆయన. మనం ప్రార్థిస్తే దిగి రావడానికి సిగ్గుపడడు. మనం పాపులమై ఉండి ప్రభువా నేను పశ్చాత్తాపడుతున్నానంటే మన కొరకు ఆయన దిగి వచ్చి మన పాపముల నుంచి విడిపించడానికి ఆయన సిగ్గుపడనే. దాసుని స్వరూపం ధరించుకోవడానికి సిగ్గుపడ్డు. ఈమె నా కుమార్తె అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడ్డాడు. భూలోకంలో ఎవరైనా చూడండి, నువ్వు ఏదైనా ఒక ఘోరమైన తప్పిదం చేస్తే నీ పేరు చెప్పి ఇతను మా పలానా బంధువు అని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడతారా? నువ్వు ఒక ఐఏఎస్ అయితేనో, లేదా ఒక ఐపీఎస్ అయితేనో, లేకపోతే ఒక ₹1 కోటి సంపాదిస్తే అప్పుడు నీకు ఏమాత్రం సంబంధం లేని బీరకాయ పీస్ వాళ్ళు కూడా ఏమంటారు? ఫలానా వ్యక్తి మావాడండి అంటారు. నువ్వు ఒక ఎమ్మెల్యే అయిపోయావు అనుకోండి, అసలు నీ గురించి ఎక్కడో అసలు నీ పేరు కూడా చెప్పడానికి సిగ్గుపడిన వాళ్ళు కూడా అతను మాకు బంధువు అవుతాడండి, మాకు బంధువు అయినా అని చెప్తారు. కానీ దేవుడు నువ్వు ఎమ్మెల్యే అయితేనో, నువ్వు ఈ భూలోకంలో ఏదో సాధిస్తేనో యేసుక్రీస్తు నీ పేరు అతను నా కుమారుడు అని చెప్పుకునేవాడు కాదు. నువ్వు పాపంలో ఉండగానే, నువ్వు ఈ భూలోకంలో తిరస్కరించబడిన సమయంలోనే, నిన్ను అందరూ ఛేదరించుకుంటున్న సమయంలో, అమ్మా నీవు నా కుమార్తెవు, నీవు నా కుమారుడు అని ఆయన పిలుస్తాడు. ఎహెజ్కేలు గ్రంథంలో బైబిల్లో ఉన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో నీవు త్రోసివేయబడినప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు, బేకరి దాని గల పాడేని ఎడారిలో నీ జీవితం ఉన్నప్పుడు నేను కనుగొని నా కుమార్తెగా నేను చేసుకున్నాను, నా కుమారుడుగా నేను పిలుచుకున్నాను. ఎంతగా మనల్ని ఆయన గౌరవించాడు, ఎంతగా మనల్ని గణపరిచాడు. దేవుడు ఎలాంటి వాడు అని అంటే, ఏ స్థాయి లేని, ఏ అర్హత లేని మనుషుల్ని తన స్థాయిలోనికి ఆయన మార్చుకున్నాడు, తన స్వరూపంలోనికి ఆయన మార్చుకున్నాడు. ఆయన అంటాడు కదా, ఇకపైన నీవు పాపివి కాదు. అందుకే అన్నాడు, నువ్వు విస్తారముగా దేవుని ప్రేమించావు, నీ విస్తారమైన పాపములు క్షమించబడిపోయినాయి. అంటే ఆయన ఎలా నీతిమంతుడో తన్నెందరూ అంగీకరించిరో వారందరినీ కూడా తనలాంటి నీతిమంతులుగా ఆయన ఏం చేస్తున్నాడు? మార్చేస్తున్నాడు. ఇదంతా మనకి అర్థమవ్వదు, ఇది అంతా మనకేదో అర్థమని అవసరం లేని మాటలుగా అనిపిస్తాయి. కానీ దేవుని యొక్క చిత్తము ఎంత గొప్పదో ఆలోచించడానికి ప్రయత్నించండి. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో ఆలోచించడానికి ప్రయత్నించండి. మనుషులు కాదన్న సమయంలో నేను నీకున్నాను అనే ధైర్యం ఇవ్వగలిగిన గొప్ప దేవుడు ఆయన. మనుషులు మన పేరు చెప్పడానికి సిగ్గుపడే సమయంలో మన పేరుని తన పేరు పక్కన పెట్టుకోవడానికి, అబ్రహాము దేవుడు అని చెప్పుకోవడానికి, ఇస్సాకు దేవుడు అని చెప్పుకోవడానికి, యాకోబు దేవుడు అని చెప్పుకోవడానికి, లేదా నీ పేరు పక్కన పెట్టుకో, నీ పేరు లేదా లివింగ్ దేవుడు అని చెప్పుకోవడానికి, డేవిడ్ దేవుడు అని చెప్పుకోవడానికి ఆయన ఏమాత్రము సిగ్గుపడనే. మన అదే చదువుతున్నాం, వారి దేవుడిని చెప్పుకోవడానికి ఆయన ఏమాత్రము కూడా సిగ్గు. అయితే నా మాటలు ముగిస్తున్నాను. ఒక రోజు వస్తుంది, ఆయన ఇన్ని రోజులు మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలము నువ్వు ఎప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినా నిన్ను తన కుమారుడు అని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడ్డు. కానీ మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, ఆ మాట చెప్పి ముగించుతాను. మీ సమయాన్ని ఎక్కువ తీసుకొని చాలా సమయం అయిపోయింది. ఒకసారి తీద్దాం మాట. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 32వ వచనాన్ని కలిసి చదువుదాం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనన్నునో వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరగనందును. సాక్షాత్తు ఆ పరమాత్ముడే. ఇప్పటి వరకు మనం విన్న వాక్యం ఏంటి అని అంటే, ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయం ఏంటి అని అంటే, మనం ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నా, మనం ఎంత పనికిమాల స్థితిలో ఉన్నా, భూలోకంలో మనుషులందరూ మనల్ని చీకొట్టినా, నీవు నా కుమారుడు అని ఆయన చెప్పుకోవడానికి ఆయన ఏమాత్రం ఏం చేయడు? సిగ్గుపడడు. ఆయన మోమాట పడ్డు.
ఆయన ఏదో సైలెంట్గా నువ్వు నా పేరు చెప్పుకో, బయట ఎక్కడ నా పేరు చెప్పుకునేవాడు కాదు. మనకు పేరు ఆయన పక్కన, మన పేరు పక్కన ఆయన పేరు పెట్టుకునే ధన్యత మనకి ఇస్తాడు. మన పేరు చెప్పడానికి ఆయన సిగ్గుపడడు అని మనం ఇప్పుడు చదివాం. అయితే అలాంటి దేవుడు రేపొద్దున ఈ లోకమంతా ముగింపుకు వచ్చినప్పుడు మనందరం కూడా ఒక దినాన్న ఆ పరమాత్ముడి యొక్క సింహాసనం ముందు తీర్పు కొరకు నిలబడే రోజు ఒకటి వస్తుంది. ఇన్ని వాక్యాలు, ఇన్ని కోటాలు, ఒక చర్చి తర్వాత ఇంకొక చర్చి కూడికలు ఇన్ని ఎందుకు పడుతున్నారని అంటే, అతి త్వరలో దేవుడు న్యాయ సింహాసనం మీద, ఒక మహాసింహాసనం మీద ఆయన కూర్చొని ప్రతి మనిషి యొక్క క్రియలకు ఆయన తీర్పు తీర్చడానికి ఆయన ముందుకి. నువ్వు చేసిన క్రియలు మంచివైనా సరే, నువ్వు చేసిన క్రియలు చెడ్డవైనా సరే, అవి ఆయన తీర్పులోనికి తీసుకొచ్చే రోజు ఒకటి రాబోతుంది. ఆలోచించండి. ఆ రోజు గురించి ఈ మాట చెప్పాడు దేవుడు బైబిల్లో. ఆ రోజు నేను నీ గురించి సిగ్గుపడతాను. ఎప్పుడంట? మనుషుల ఎదుట ఎవడు నన్ను ఒప్పుకొననునో వారిని ఆ రోజు న్యాయ సింహాసనం ముందు నేను కూడా నీ పేరు చెప్పుకోవడానికి నేను కూడా సిగ్గు. భూలోకంలోను ఎంత దౌర్భాగ్యుడైనా, భూలోకంలో ఎంత పనికిమాలినైనా, యేసు ప్రభువా నన్ను క్షమించనగానే కుమారుడా అని చెప్పి నిన్ను తన కౌగిల్లోనికి తీసుకొని నీ మీదున్న పాప భారాన్నంతటిని తొలగించడానికి ఆయన ఎంతో ఇష్టపడిన దేవుడు ఆ రోజు న్యాయ సింహాసనం ముందు మాత్రం ఏమన్నాడనంటే, నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు నా పేరు ఒప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడితే, పరలోకంలో ఆ తీర్పు దినమునందు నీ పేరు చెప్పడానికి నేను. ఈరోజు మనుషులందరి ముందు నీ పేరు చెప్పడానికి ఎలా అయితే ఆయన సిగ్గుపడలేదో, నువ్వు కూడా ఆయన కుమారుడు అని చెప్పుకోవడానికి నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? ఆయనకు సంబంధించిన అని చెప్పుకోవడానికి నువ్వెందుకు సిగ్గుపడుతున్నావు? అమ్మా, మందిరానికి రావచ్చు కదా, యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించవచ్చు కదా, యేసుక్రీస్తు నీ కొరకు ఈ లోకానికి దిగివచ్చి తన నిష్కలంకమైన అమూల్యమైన ప్రాణాన్ని నీ కొరకు అర్పించాడు కదా, ఆయన నామాన్ని నువ్వు స్మరించి నీ యొక్క పాప జీవితాన్ని కడుగుకొని పరిశుద్ధుడిగా మారొచ్చు కదా అంటే సిగ్గుపడుతున్నావా? నీ కొరకు నర్దనగ్నంగా శిలువలో వేలాడడానికి సిగ్గుపడిన దేవుడి పేరు చెప్పుకోవడానికి. ఆయన పేరు చెప్తే చాలా చీప్ అయిపోతామండి. యేసుక్రీస్తు పేరు చెప్తే మనం చాలా చీప్ అయిపోతామండి. బైబిల్ పట్టుకుంటే చీప్ అయిపోతాం అనుకునే విశ్వాసంగా ఉన్నావా? యేసుక్రీస్తు అనే పేరు పలకడానికి చీప్ అనుకుంటున్నావా? ఒక కూడికి పెట్టించుకోవడానికి సిగ్గుపడుతున్నావా? ఆలోచించు. నువ్వు భూమి మీద ఉన్న బ్రతికినంత కాలము నీ పేరు చెప్పడానికి సిగ్గుపడని ఆ దేవుడు, నిన్ను తన కుమార్తె అని చెప్పుకోవడానికి సిగ్గుపడని ఆ దేవుడు, నీ పాపాలను క్షమించడానికి సిగ్గుపడని ఆ దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినడానికి సిగ్గుపడని ఆ దేవుడు రేపు న్యాయ సింహాసనం మీద నీ వైపు చూడడానికి కూడా ఆయన ఇష్టపడతాడు, సిగ్గుపడతాడు. ఆ రోజు ఆయన నీ పేరు తన నోట ఎత్తడానికి సిగ్గుపడతాడు. ఎప్పుడు అనంటే, మనుషులు ఎదుట ఈ భూలోకంలో బ్రతికినప్పుడు ఆయన నామాన్ని ఉచ్చరించడానికి నువ్వు సిగ్గుపడితే, ఆయన నామాన్ని ఉచ్చరించడానికి నువ్వు సిగ్గుపడితే, ఆయన పేరుని నువ్వు తగిలించుకోవడానికి నువ్వు సిగ్గుపడితే, నీ పాపములను విడిపించుకోవడానికి ఆయన తప్ప వేరొక దారి లేదని నువ్వు సిగ్గుపడితే, పరలోకమందు న్యాయ సింహాసనం మందు ఆయన దేవుడు ఇక్కడ రాయబడిన మాట, నా సొంత మాటలే కల్పించి ఏం చెప్పట్లేదు. ఎవరైతే మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోలేరో, ఎవరైతే మనుషుల ఎదుట నన్ను గురించి సిగ్గుపడతారో, వారి గురించి నేను పరలోకంలో తండ్రి ఎదుట నేను కూడా సిగ్గుపడతాను. ఈరోజు ఇంత బహిరంగంగా ఇంత మైకు పెట్టి యేసుక్రీస్తు అని పేరు చెప్తుంటే నీకెంతో హేళనగా ఉండొచ్చేమో, కానీ ప్రభువు నీ గురించి తన సిగ్గంతటిని వదిలేసి తన ప్రాణాన్ని అర్పించాడు. మన కొరకు అంత త్యాగం చేసిన దేవుని పేరు చెప్పడానికి మనం ఎందుకు సిగ్గుపడాలి? దావీదు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆ దావీదు అనే మహారాజు యేసుక్రీస్తు తనకు చేసిన గొప్ప కార్యాలను తలపోసుకుంటూ ఎంతో సంతోషంతో దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టి దేవుని సన్నిధిలో సంతోషంతో ఊగిపోతుంటే, తన సొంత భార్య అతను చూసి, ఏంటి ఒక పనికి వెళ్ళేవాడు ఒక పాలేరులు చేసినట్టు అలాంటి పనులు చేస్తున్నావు ఏంటంటే అన్నాడు, ఇదిగో నేను నా దేవుడైన నన్ను రక్షించి నన్ను సింహాసనం ఎక్కించిన దేవుని ఎదుట నేను సిగ్గుపడను. ఎందుకంటే నన్ను రాజును చేయడానికి ఆయన సిగ్గుపడలేదు. అరే వీడు గొర్రెలు కాసుకునేవాడు, వీడికి ఏ యొక్క తాహత లేదు, వీడికి ఏ స్థాయి లేదు, వీడిని నేను రాజును చేయడం ఏంటని దేవుడు సిగ్గుపడలేదు.
ఆయన నామంలో, ఆయన సముఖంలో నన్ను రాజు చేయడానికి, నీ తండ్రిని పక్కన పెట్టి నన్ను రాజు చేయడానికి ఎంచుకున్న దేవుడి దగ్గర నేను ఎందుకు సిగ్గుపడతాను? నీ తండ్రి నాయన ఇంటికి రావడానికి సిగ్గుపడ్డాడు, నన్ను అల్లుడని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాడు, కానీ దేవుడు నన్ను రాజు అని చెప్పడానికి ఆయన సిగ్గు. ఈరోజు వాక్యం నువ్వు ధన్యుడివి, ధన్యురాలువి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఎంత ఘోరమైన పాపమైనా, మనుషులందరూ నిన్ను హీనాధీనంగా చూసే స్థితిలో నువ్వు ఉన్నావు. యేసుక్రీస్తు దగ్గరికి రా, యేసుక్రీస్తు పాదాల దగ్గరికి రా. యేసు ప్రభువా, మనుషులందరూ ఎదుట నేను ఘోరమైన పాపిని, నా యొక్క వ్యక్తిగత జీవితం అంతా నీకు తెలుసు, నీ కళ్ళకు మరుగైనది ఏదీ లేదు, నేను ఎంతో తప్పిదంలో బ్రతుకుతున్నాను, మనుషుల ఎదుట, కుటుంబం ఎదుట హీనమైన స్థితిలో ఉన్నాను. నువ్వు నన్ను గుర్తిస్తావా అంటే, అమ్మా ఇదిగో నువ్వు నా కుమారుడివి, అమ్మా అయ్యా ఇదిగో నువ్వు నా కుమారుడివి, అమ్మా ఇదిగో నువ్వు నా కుమార్తెవు అని నీ హృదయంలో ప్రభు సాక్ష్యం అవ్వకపోతే నన్ను అడుగు. దేవుడు ఏమాత్రము నీ పేరు చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడాడు. కానీ భూలోకులు ఉన్నప్పుడు, దేవునికి సమయం ఇచ్చినప్పుడు, దేవుడు నీకు విస్తారమైన అవకాశాలు ఇచ్చినప్పుడు, ఆయన పేరు నీ నోట ఎత్తడానికి, ఆయన నామమునందు విశ్వాసం ఉంచడానికి, ఆయన నామమందు నమ్మి బాప్తిస్మం పొందడానికి సిగ్గుపడితే, ఆ దినాన్న న్యాయ సింహాసనం ముందు అక్రమం చేయవారులారా మీరు ఎవరో నాకు ఎంత భయంకరం అండి. సాక్షాత్మలు సృష్టించిన భగవంతుడే మీరు ఎవరో నాకు తెలియదు అంటే మనం ఎక్కడికి వెళ్తాం? నరకానికి తప్ప. మీరు నా ఇద్దరు నుండి వెళ్ళిపోండి, మీ పేరు ఉచ్చరించడానికి నేను సిగ్గుపడుతున్నాను, ఆ స్థాయిలోకి మనం రావద్దు. రేపు ఆ తీర్పు దినమందు బలా నమ్మకమైన మంచి దాసుడా, నా కుమారుడా, భూలోకంలోనూ నా పేరు ప్రజలందరి ముందు ఒప్పుకున్నావు, నా వాక్యాన్ని వినడానికి నువ్వు ముందుకు వచ్చావు, నా నామం పేరిట నీ పాపములను క్షమించబడడానికి నువ్వు సిద్ధంగా ముందుకు వచ్చావు. కాబట్టి ఈరోజు నాతో కలిసి సింహాసనం మీద నేను నిన్ను కూర్చుండబెడతాను అని చెప్పి దూతలందరికీ ఇతడు నా కుమారుడు, ఇతడు నా కుమారుడు, ఇతడు నా కుమారుడు, ఇతడు నా కుమార్తె అని చెప్పి సిగ్గుపడకుండా దేవుడు మన గురించి సాక్ష్యం ఇవ్వాలంటే భూలోకంలో బ్రతుకున్నప్పుడే, ఇప్పుడే నాతో కలిసి ఈ ఒక్క ప్రార్థన, యేసుక్రీస్తు కొరకు సిగ్గుపడను నేను, ఆయన నన్ను తన కుమారుడు అని చెప్పుకోవడానికి ఆయన ఎలా అయితే సిగ్గుపడలేదు, నేను కూడా ఆయన నా దేవుడు అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను. ఆయన ద్వారా తప్ప పాపములు తొలగించుటకు మరి ఏ దారి లేదని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను అని నాతో పాటు కలిసి ఒక చిన్న మాటను పలకగలిగితే, మనుషులందరి ఎదుట ఆయన నిన్ను గణపరుస్తాడు. పరలోకమందున దూతలు ఎదుట ఆయన నీ నామాన్ని గొప్ప చేస్తాడు. నాతో పాటు కలిసి నీ మనసులో ఈ ప్రార్థన చేయడానికి సిగ్గుపడకుండా ముందుకు రా. పరిశుద్ధుడైన యేసు ప్రభువా, నువ్వెంతో గొప్ప దేవుడివి, ఆకాశాన్ని మహాకాశాన్ని సృష్టించిన పరమ భగవంతుడివి. అయినప్పటికీ ప్రభువా, దేవా, ఘోరమైన పాపిని, ఏమాత్రము పరిశుద్ధత లేని వ్యక్తిని, దేవా, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నా హృదయాంతరంగంలో ఎన్నో చీకటి పనులు చేసిన వ్యక్తిని. అయినప్పటికీ ప్రభువా, నన్ను త్రోసివేయక, నన్ను నీవెవరో నాకు తెలియదు అని నువ్వు అనుకున్నాను.